అనగనగా ఒక చిన్న గ్రామంలో లక్ష్మమ్మ మరియు రామయ్య అనే దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు సురేష్, చిన్నవాడు రవి. సురేష్ బాగా చదివి గ్రామంలోనే మంచి ఉద్యోగం చేసేవాడు. రవి మాత్రం గ్రామంలోనే వ్యవసాయం చేస్తూ సంతోషంగా జీవించేవాడు. ఇద్దరి భార్యలు కూడా మొదట్లో అత్తగారితో కలిసిమెలిసి ఆనందంగా ఉండేవారు. ఒకరోజు సురేష్ భార్యకు నగర జీవితం మీద ఆసక్తి పెరిగి, ఇక్కడేముంది, మనం సిటీకి వెళ్దాం అంటూ భర్తను ఒత్తిడి చేసింది. చివరికి వారు నగరానికి వెళ్లారు. నగరంలో కొత్త జీవితం మొదలైంది. ఒకరోజు పక్కింటి ఆవిడ సుశీలతో ఇలా అంది, మేము టీ కెఫే పెట్టి చాలా బాగా సంపాదిస్తున్నాం. ఆ మాటలు విన్న సురేష్ భార్య సుశీల వెంటనే ఉత్సాహంగా, మనమూ అదే బిజినెస్ చేద్దాం అని చెప్పింది. సురేష్ తన ఉద్యోగాన్ని వదిలి టీ కెఫే ప్రారంభించాడు. కొద్ది రోజుల తర్వాత మరో ఆవిడ హోటల్ బిజినెస్ చాలా లాభదాయకం అని చెప్పింది. అది విన్న వెంటనే సురేష్ భార్య మళ్లీ ఆలోచన మార్చి టీ కెఫే మానేసి హోటల్ మొదలుపెట్టారు. కాని చిన్నవాడు రవి గ్రామంలో కష్టపడి వ్యవసాయం చేస్తూ మంచి డబ్బు సంపాదిస్తుంటాడు. సురేష్ మాత్రం ఇలా ఒకటి వదిలి మరొకటి, మరొకటి వదిలి ఇంకొకటి, హోటల్ కూడా మానేసి ఇంకొకటి ఫ్యాన్సీ స్టోర్ మొదలుపెట్టారు. కాని ఏ పనిలోనూ స్థిరత్వం లేకపోవడం వల్ల ఒక్కటీ సరిగా నడవలేదు. డబ్బు మొత్తం నష్టపోయారు. చివరికి ఏం చెయ్యాలో అర్థంకాక తమ గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. అలా వెళుతూ సురేష్ మనసులో ఇలా అనుకుంటాడు, ఇప్పుడు తమ్ముడికి అమ్మానాన్నలకి మొహం ఎలా చూపించాలి అని బాధపడుతూ వెళ్తాడు. గ్రామానికి వెళ్ళాక సురేష్ తన తమ్ముడు రవికి నగరంలో జరిగిన ప్రతీదీ చెప్పాడు. అన్న బాధను అర్థం చేసుకున్న రవి, అన్నా, పని చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు, కాని దానిలో స్థిరత్వం ఉండాలి అని చెప్పి తన అన్నకు సహాయం చేశాడు. రవి కష్టపడి వ్యవసాయం చేస్తూ సంపాదించిన డబ్బుతో సురేష్ను మళ్లీ నిలబెట్టాడు. ఈసారి సురేష్ కూడా ఒకే పనిలో పట్టుదలతో ఉండి మళ్లీ జీవితం సరిచేసుకున్నాడు. ఈ కథ చెప్పే నీతి: స్థిరత్వం లేని మనసు స్వర్గంలో ఉన్న నరకమే.